ఆరోపణలు అధ్యక్ష. ఐదవది అధ్యక్ష, సంక్షేమ ఆంధ్ర, దృఢమైన సామాజిక భద్రతా వలయము, పేదరికంపై యుద్ధం. అధ్యక్ష, మన పాలసీకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పాలసీకి తేడా చెప్తాను అధ్యక్ష. మనది పేదరికంపై యుద్ధం అధ్యక్ష. ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను దోమలపై దండయాత్ర, మనది పేదరికంపై యుద్ధము, తనది దోమలపై దండయాత్ర. ఎప్పుడు అధ్యక్ష? అది కూడా వాళ్ళవన్నీ అంటే తనకు సంబంధించిన ఆ విషయాలు, వాళ్ళ స్లోగన్స్ కూడా చూడండి అధ్యక్ష ఎంత తేడా ఉందో. ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అధ్యక్ష, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్ళకి తగినంత అందించామా అని. మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళు వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్లకు తగినంత అందించామని అధ్యక్ష. ఎఫ్డి రూజ్వెల్ట్ అధ్యక్ష, 32nd ప్రెసిడెంట్, 32వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. ఈయనలో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష. ఏమా గొప్పతనం అంటే, మన ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా అధ్యక్ష, ఇంతవరకు నేను చదివిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో మన పాలసీకి, మన ప్రభుత్వానికి, మన ఆలోచనకు లింకప్ అయి ఉన్నారు అధ్యక్ష. ఈయన ఏమంటే అధ్యక్ష, ఈయన ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో, ఆర్థిక మాంద్యం వచ్చిందో, అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష. తాను ఏం చేశారంటే అప్పుడు ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటకు వచ్చేదానికి సోషల్ సేఫ్టీ నెట్, ఏదైతే మనం ఈరోజు ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఇన్ని రకాల మహిళలకు సంబంధించిన ఏదైతే మనం సహకారం అందిస్తున్నామో, అదే పాలసీ దాదాపు 90 సంవత్సరాల క్రితం ఎఫ్డి ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ కూడా ఫాలో అయ్యి అప్పట్లో ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక భావనగా ఆ రోజు ఆలోచించబడింది అధ్యక్ష. ఆయన సోషల్ సేఫ్టీ నెట్ పెట్టి మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎల్డర్లీ అమెరికన్స్కు, ఉద్యోగం లేని వాళ్లకు తను ఇన్సూరెన్స్ కానీ తను పెన్షన్ కానీ అప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆయన దాని పేరు వచ్చేసి ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రామ్ను ఒక గొప్ప ప్రోగ్రామ్గా భావిస్తారు అధ్యక్ష. దాని పేరు న్యూ డీల్ అని అంటారు అధ్యక్ష. ఈయనలో ఇంకో గొప్పతనం ఏమంటే అధ్యక్ష, అమెరికా చరిత్రలో 2 సార్లే అధ్యక్ష ప్రెసిడెంట్ అయ్యేదానికి 2 సార్లే అవకాశం. ఈయన ఒక్కడే 4 సార్లు అయినాడు అధ్యక్ష. 4 సార్లు రాష్ట్రపతి అధ్యక్ష. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ PDS ద్వారా రేషన్ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించేలా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. గృహరంగం, గత ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, మా ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, గత ప్రభుత్వము తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, మా ప్రభుత్వము 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ళ పంపిణీ చేసింది. పేదలందరికీ ఇల్లు పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇల్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇల్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో త్రాగునీటి సరఫరా, విద్యుత్తు, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇప్పటి వరకు 1,62,500